యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చేతులెత్తి నిన్ను అడుగుతున్నానమ్మా, నన్ను దయచేసి క్షమించు. నన్ను క్షమించండి. ఏయ్, నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావు? అసలు ఇక్కడ నీకేం పని? నువ్వెక్కడున్నావో తెలుసు కదా, ఇలాంటి ప్రశ్నలు అడిగేది. సరే, శివ నీ ఇంట్లో నువ్వేం చేస్తున్నావు? దాని గురించి నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను ఏ పని చేసినా కానీ నీ మంచికే, నన్ను నమ్ము. అంటే అనవసరమైన మాటలన్నీ ఆపి వచ్చిన పనేంటో చూసుకో. నువ్వు శివానితో మాట్లాడడానికే కదా వచ్చింది, వెళ్ళు, తనతో మాట్లాడు. ఎలా ఉంది తను? నీ బాధలోనే ఉంది. తన మెడలో త్రిశూల్ కట్టిన తాళి ఉండొచ్చు, కాని నీ మీదున్న ప్రేమ ఇంకా పోలేదు. తనతో నేను మాట్లాడచ్చా? సంతోషంగా. తన కలలన్నింటికీ నువ్వే రూపం, ఆ దీపం నువ్వు. ఇప్పుడు వెలిగించుకో. సరే, శివాని ఇప్పుడు ఎక్కడుంది? రూమ్లో ఉంది, వెళ్ళు. శివాని, శివాని, మే కమ్ ఇన్? శివాని, ఏమైంది నీకు? ఓపెన్ ద డోర్. శివాని, నిన్నే శివాని. దయచేసి వెళ్ళిపోండి త్రివిక్రమ్, నేను తలుపు తీయలేను. ఎందుకు శివాని? నేనేం చేశానని ఇలా అంటున్నావు? ప్లీజ్ ఓపెన్ ద డోర్. నేను నీతో మాట్లాడాలి శివాని. త్రివిక్రమ్, ప్లీజ్ వెళ్ళిపోండి, నా కళ్ళ ముందు కనిపించకండి. నేనేం చేశానని అంతగా కోపగించుకుంటున్నావు? నేనెందుకు నీకు కనిపించకూడదు? అంటే నేను నీకొద్దా? నాకు మీరు వద్దు అని కాదు త్రివిక్రమ్, మీకు నా మొహం చూపించడానికి కూడా నాకు అర్హత లేదు. శివాని, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నేను మోసం చేశాను త్రివిక్రమ్. మిమ్మల్ని ప్రేమించి ఇంకొకళ్ళతో తాళి కట్టించుకున్నాను. నేనొక మోసగొత్తని మిమ్మల్ని మోసం చేశాను. ఏ శివాని, నువ్వు కావాలని చేయలేదు కదా, అంత వాడి వల్లే జరిగింది. ఎవరి వల్లైనా అయ్యుండొచ్చు, కానీ నేను మీ ప్రేమకి మోసం చేసినట్టు అయ్యిందిగా. శివాని, జరిగిందేదో జరిగిపోయింది. ఎదురుగా కూర్చొని మాట్లాడుకుందాం. ఫస్ట్ నువ్వు డోర్ ఓపెన్ చేయి ప్లీజ్. మీకు మొహం చూపించే అర్హత నాకు లేదు త్రివిక్రమ్. మీ ప్రేమని కాపాడుకోవటం నా వల్ల కాలేదు. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. త్రివిక్రమ్, ప్లీజ్ నన్ను బలవంత పెట్టకండి. నేను మాట్లాడే పరిస్థితిలో లేను. మీకు మోహం చూపించే ధైర్యం కూడా నాకు లేదు. ప్లీజ్ వెళ్ళిపోండి. శివాని, ప్లీజ్ ప్లీజ్ త్రివిక్రమ్. మధు, త్రిశూల్ మాటకేం సమాధానం లేదా? ఏమని సమాధానం చెప్పాలండి? నువ్వు మాట్లాడింది కరెక్టే అని చెప్పాలా, లేక ఇక ముందు ఇటువంటి తప్పు చెయ్యకు అని క్షమించాలా? క్షమించేంత తప్పు చేశాడా అండి వాడు? మీరే చెప్పండి. ఏవండి, మన జీవితంలో ఎందుకు ఇదంతా జరుగుతోంది? మనం అనుకున్నది ఏవి జరగట్లేదు కదండి. ఏవండి, మనకి ఇంకొక కొడుకు ఉండాల్సిందండి.
ఏమంటున్నావే? ఒక్కడే కన్న కొడుకు, అమ్మ అని పిలవలేదు. ఏ రోజు కొంచెం ప్రేమ కూడా పంచలేదు. ఇంకొకడు పెంచిన కొడుకు, వాడైతే మన మాట వినట్లేదు. మనల్ని అర్థం చేసుకోవడానికి ఎవ్వరూ లేరు కదండి. మధు, ఊరికే లేనిపోనివన్నీ ఆలోచించుకు, వదిలే. ఏమండి, నేనిలా మాట్లాడడానికి కారణం అదేనండి. పుట్టినప్పటి నుండి తిట్టో కొట్టో మనకు కావలసిన పద్ధతిలో వాడిని మంచిగా పెంచాల్సిందండి. దానికోసమైనా ఆ దేవుడు మనకి ఇంకొక బిడ్డని కరుణించాల్సింది. ఏమైంది మధు? ఏమండి, ఎందుకో కడుపులో అదోలా ఉందండి. నువ్వు భోజనం చేయకుండా ఒక 10 సార్లు కాఫీ తాగుతావు కదా, గ్యాస్ట్రిక్ అవ్వకుండా ఉంటుందా? ముందెళ్ళి ఏమైనా తిను. మధు, ఏ మధు, మెల్లగా. మధు, మధు, ఏమైందే? ఎందుకే ఉన్నట్టుండి? ఏమండి, ఏంటది? అది ఏమైందో చెప్పు. అది అదంటే? నా కడుపులో బిడ్డ పెరుగుతోందండి. ఏమండి, మనం కోరుకున్న వెంటనే ఆ దేవుడు కరుణించేశాడండి. చాలా పెద్ద పిల్లలున్నారు ఇప్పుడు. ఈ వయసులో మనకింకో బిడ్డ కావాలా? దీని గురించి ఆలోచించాలి మధు. దాన్ని ఉంచుకోవాలా వద్దా అని. నాకు అదే ఆలోచన కలుగుతోందండి. కానీ నా మనసు ఎందుకో ఈ బిడ్డని తీయించడానికి ఒప్పుకోవడం లేదండి. మధు, అలాగని కామ్గా కూర్చుంటే నలుగురు ముందు ఎలా పెడతామే? ఈ సమాజం ఏమనుకుంటుంది? మీరేమైనా చెప్పండి, నాకు ఈ బిడ్డ కావాలంతే. ఒక తల్లి ముందు తన బిడ్డని తీయించాలని మాట్లాడుతున్నారే, ఏమైందండి మీకు? పిండాన్ని తీయించడం మహాపాపం. ఒక జీవం తీసే హక్కు ఎవ్వరికీ లేదండి, లేదు. నువ్వు చెప్పేది నిజమా అమ్మా? అమ్మా, నువ్వు మళ్ళీ తెలివబోతున్నావా? ఓ, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఈ కడుపులో నాకు తమ్ముడో చెల్లో పెరుగుతున్నారా? ఓహో, నాకు ఎన్నిసార్లు అనిపించేదో తెలుసా? నాకు ఒక తమ్ముడో చెల్లో ఉంటే ఎంత బాగుంటుందో అని. మొత్తానికి ఈ రోజు నా ఆశ నెరవేరింది. త్రిశూల్, నాన్న మీరు ఊరుకోండి నాన్న. ఏంటన్నా నువ్వు దేవుడు మన కోసం ఇచ్చిందాన్ని వద్దనుకుంటే ఎలా? నాన్న, ఈ విషయం అందరికీ చెప్పుకోవడానికి కష్టంగా ఉంటే నేను చెప్తాను, ఊరంతా సంతోషంగా చెప్పేస్తాను. నువ్వేం ఆలోచించుకో. అమ్మా రామ్మా వెళ్దాం. రామ్మా, ఆ ఇంటికి వెళ్ళి అందరికీ చెప్దాం ఫస్ట్. త్రిశూల్, త్రిశూల్, దా రా రా రా, రా. త్రిశూల్, త్రిశూల్. త్రిశూల్. ఆదిశేష, 7 జన్మలకు నీతోనే ఉంటానని మాటిచ్చి దాన్ని నిలబెట్టుకోవడానికి భూలోకంలో మళ్ళీ నువ్వు పునర్జన్మ పొందావు. కానీ నేను
సదా నీ నీడలో బతుకుతాను అని మాటిచ్చి నీతో ఉండలేకపోయాను. ఆ త్రిశూల్ మొత్తం పాడు చేసేశాడు. ఛ! నీకు నా మొహం కూడా చూపించాలనుకోవడం లేదు. నీకు నా మొహం చూపించుకునే అర్హత కూడా లేదు. నేను ఎంతో ప్రేమించేదాన్ని నిన్ను, కానీ ఆ ప్రేమని నేను దక్కించుకోలేకపోయాను ఆదిశేష, దక్కించుకోలేకపోయాను. మనిద్దరం కలిసి నాగమణిని నాగలోకానికి మళ్ళీ తీసుకొస్తామని నాగలోకం అంతా నమ్ముకొని ఉంది. కానీ ఇప్పుడు నా నమ్మకాన్ని నేను కోల్పోయాను ఆదిశేష. లేదు, నేనిది సహించలేకపోతున్నాను ఆదిశేష. ఆదిశేష, నువ్వు నాగమణిని కాపాడుతూ ప్రాణాలు కోల్పోయినప్పుడే నేను నీతోనే ప్రాణాలు వదలాలి అనుకున్నాను. ఆదిశేష, ఇంక నేను బతకలేను. నువ్వు లేకుండా నా బతుకుని నేను ఊహించుకోలేకపోతున్నాను. నువ్వు నా ఊపిరిగా ఉన్నవాడివి. అలాంటి నువ్వు లేనప్పుడు నా ఊపిరి ఆగిపోవాలి కదా. అవును, బతికుండి ప్రేమని దక్కించుకోలేదు అనిపించుకోవటం కంటే కూడా ప్రేమ కోసం ప్రాణాలు త్యాగం చేసింది అనిపించుకోవటం మంచిది కదా. అవును, అదే కరెక్ట్. శివాని ఏం చేస్తోంది? తను ఒంటి మీద ఏం పోసుకుంటోంది? ఆదిశేష, మన ప్రేమ కోసం నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను. మన ఇద్దరి ప్రేమ చిరకాలం మిగిలిపోవాలి. శివాని ఆత్మహత్య చేసుకుంటుందనుకుంటాను. అంటే శివాని కథకి ఈరోజు ముగింపు. ఏడేడు జన్మల్లో కూడా మనిద్దరం భార్య భర్తలుగా ఉండాలని ఆశపడ్డాము. కానీ ఈ జన్మలో అది సాధ్యం కాలేదు. నన్ను క్షమించు ఆదిశేష. వచ్చే జన్మంటూ ఏమైనా ఉంటే మనిద్దరం అక్కడ ఒకటవుదాం. అవును, పరమేశ్వర, ఇదేంటిది? మంటలు మాయమైపోయాయేంటి? అసలు ఇదేలా సాధ్యం? అయినా
మండుతున్న మంటలు ఎలా మాయమవ్వగలవు? ఏ శక్తి నన్ను కాపాడింది? నాకేమీ అర్థం కావడం లేదు. ఏంటిదంతా? ఏం జరుగుతోంది? ఏదో శక్తి నన్ను కాపాడుతుంది, కానీ అదేంటో అర్థం కావడం లేదు. సహాయం చేసి శివానిని ఎవరు కాపాడారు? ఛ! శివాని మెడలో ఉన్న ఆ మాంగళ్య శక్తియే తన్ని కాపాడుతోందనిపిస్తోంది. శివాని, నువ్వు నిజమైన ఆదిశేషుణ్ణి పెళ్లి చేసుకున్నావు. అందుకే ఆ శక్తి నీకేమీ అవ్వకుండా చూసుకుంటోంది. ఏదో ఒకటి చేసి నీ మెడలో ఉన్న ఆ శక్తిని దూరం అయ్యేలాగా చేస్తాను. అమ్మా, బామ్మా, అత్తయ్య, మామయ్య అందరు రండి. త్రిశూలు ఊరుకోరా, ఎవరికి చెప్పొద్దురా. అమ్మా నువ్వు ఊరుకో అమ్మా, నీకేం తెలీదు. బామ్మా, అమ్మా, అత్తయ్య, మామయ్య అందరూ రండి తొందరగా. అది కాదు, నేనందరినీ అంత గట్టిగా పిలుస్తున్నాను, ఎందుకంత? స్వీట్స్ ఇస్తున్నావు కదా, మా బాధ నీకు సంతోషంగా ఉందా? త్రిశూల్, ఎందుకురా ఇలా చేస్తున్నావు? బామ్మా, నేను అదేది మర్చిపోలేదు. మీ అందరికీ ఎంత బాధ కలిగిందో నాకు దానికి రెండింతలు ఎక్కువ బాధ కలిగింది. కానీ ఇప్పుడు ఆ బాధని మరిపించడానికి మన ఇంటికి ఒక కొత్త అతిథి వస్తున్నాడు. ఆ విషయం ఏంటో మీకు తెలిస్తే మీరు చాలా సంతోషపడతారు. అతిదా? ఎవరు? శివాని ఇంటికి రావడానికి ఒప్పుకుందా? అవునారా? శివాని? లేదు బామ్మ, శివాని అతిథి ఎలా అవుతుంది? తనిప్పుడు మన ఇంటి ఆమె కదా. మరి ఇంకెవరు? అమ్మాయో అబ్బాయో తెలీదు, కానీ రావడం మాత్రం కన్ఫర్మ్. త్రిశూల్, నువ్వేం చేస్తున్నావో మాకు అస్సలు అర్థం కావడం లేదు. ఇట్రా అమ్మా, ముందుకి రా అమ్మా, రా. ఇంకొన్ని రోజుల్లో నాకు తమ్ముడో చెల్లో రాబోతున్నారు.
ఎప్పటికీ ఉన్నాయి. అవును, మేమెప్పుడూ నీతోనే ఉంటాం. అమ్మగారు ఇంత చెప్పారు కదా, అది చాలు. అరే త్రివిక్రమ్, రా రా రా, ఇలా రా. బ్రో స్వీట్ తీసుకో. నో వద్దు. వద్దు గిద్దా అంటావేంటి బ్రో, తీసుకో తిను.